సోషల్ మీడియాలో ఒక తలా తోకా లేని వీడియో, గడ్డం టోపీ ఉన్నవాడు, జుబ్బా ధరించి ఉన్నాడు, శ్రీరామ్ అనే ఒక కవర్ పట్టుకొని ఉన్నాడు. అతడు డైరెక్ట్ గా బస్ స్టాండ్ లో లింగ ప్రదర్శన చేస్తున్నాడు. మరి చాలా మంది ఆ వీడియోను చూసి ఎవరెవరైతే హిందుత్వవాద పేజీల్లో, ఎవరికైతే కాషాయానికి సంబంధించిన పేజీల్లో ముస్లిం మైనార్టీలను బదనాం చేయడానికి ఇవి ఇలాగే ఉంటారు ముస్లింలను చూపించడానికి వాడుకుంటున్నారు, వాళ్ళు ఆ వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు. మీరు గమనిస్తే చాలా మంది పాయింట్అవుట్ చేసింది ఏమిటంటే, అందులో ఎవరైతే వ్యక్తి తన లింగ ప్రదర్శన చేస్తున్నాడో అతడి లింగానికి సొంతి చేయించలేదు. సర్కంసిషన్ అంటే అతడు ముస్లిమే కాదు, ఇది కావాలని కుట్రపూరితంగా చేసిన వీడియో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొక విషయం మీరు గమనిస్తే, ఒకవేళ ముస్లిమే వాడి మీద కేసు చేయాల్సింది, కంప్లైంట్ బుక్ చేయాల్సింది, అసలు వీడు ఎవడు అనే వివరాలు ఇవ్వాల్సింది. ఇప్పటి వరకు ఆ వివరాలే లేవు. కేవలం ఒక 9 సెకండ్ల వీడియో మాత్రమే వైరల్ అవుతుంది. ఇక మనం రెండో అంశానికి వస్తే, ఎవరైతే రామ్ లాల్ అనేవాడు రాజస్థాన్ అతడు వరంగల్ నెక్కొండలో సాక్షాత్తు హస్త ప్రయోగం చేసి వీర్యం మూత్రం కలిపిన ఐస్ క్రీమ్ మరియు బాదాం అమ్మడం జరిగింది. అది ఎంతో మంది తిన్నారు, రోగాన్ని కూడా పడ్డారు. అది FIR బుక్ అయి మీ ముందు న్యూస్ ఆర్టికల్ కూడా ఉంది. అయితే అటు హిందూ సమాజంలో ఇటు ముస్లిం సమాజంలో అని చెప్పుకున్న రెండు చోట్ల కూడా ఇవి ఉన్నాయి. కాకపోతే అతడు ముస్లిం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, కేసు బుక్ అవ్వలేదు, మరియు తదుపరి అతడి వివరాలు ఏవి రాలేవు. ఒకవేళ మీ వద్ద అతడి వివరాలు ఉంటాయి, ఏదైతే నేను రామ్ లాల్ వివరాలు మీకు సమర్పించడం జరిగిందో అలానే ఇతడి వివరాలు కూడా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరని తెలుపుతూ, ఎవరో పాపం సంతోషపడిపోతూ ముస్లిం సమాజాన్ని బద్నాం చేయాలని చూస్తున్న వాళ్ళు, ముస్లింలు ఉమ్మి వేస్తారు, ముస్లింలు ఉచ్చబోస్తారు, తదితర మాటలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ రామ్లాల్ గురించి ఏం చెప్తారు? హస్తప్రయోగం చేసి మరి వీర్యమూత్రం కలిపేశాడు. కావున ఏదైతే మతోన్మాదులు, సైకోలు అనేవాళ్ళు ప్రతి ఒక్క కులం మతంలో ఉంటారు అనేది గ్రహించి ఇకదైనా ముస్లింల మీద నెగిటివ్ న్యూస్లు తీసుకొచ్చి ముస్లింలకు బదనాం చేసేవాళ్ళు, హిందూ సమాజం మీద నెగిటివ్ న్యూస్లు తీసుకొచ్చి హిందువులు, క్రైస్తవులు, దళితులు బదనాం చేసేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి AI వీడియోలు, ఎడిటర్ ఫేక్ వీడియోలు చల్లవు. మీ దగ్గర ఆధారాలతో సహా న్యూస్ ఆర్టికల్ మరియు మీకు ఏదైతే నిర్ధారించబడిన FIR, పోలీస్ రిపోర్టు, వీడియోలు, ఫోటోలు అటువంటివి ఉంటే నేను మీకు కల్పించినట్టు అటువంటి కల్పించగలరని కోరుతూ, ఎవరెవరైతే దీన్ని వైరల్ చేసి సంబరపడిపోతున్నారో దీనికి పూర్తిగా నిర్ధారించి అతడు ముస్లిం అని కానీ, అతడు ఎక్కడోడని కానీ, అతడు మీద కేసు అయింది కానీ అనే వివరాలు లేవు. కాబట్టి దీన్ని ఫేక్ అండ్ వైరల్ ఎడిటెడ్ వీడియోగానే మీరందరూ కూడా దీన్ని గ్రహించాలని కోరుతూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.